ఆయన శిరస్సు అయితే మనమేమై ఉన్నాం? శరీర. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నాడు. కుమారుడు యందు తండ్రి ఉన్నాడు, తండ్రిలో కుమారుడు ఉన్నాడు. అయితే నన్ను ఈ లోకానికి పంపించావు కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలు వారిలో కూడా ఎవరు ఉండాలి? ఇప్పుడు చెప్పాలి, వారు కూడా మన యందు ఉండునట్లు. అంటున్నారా? అంటే మనందరం కలిసి తండ్రిలో కుమారుల్లో కలిసి ఉండునట్ట. ఇప్పుడు యేసు ప్రభువారు ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాడు? తండ్రి, నీవు నేను ఏకమై ఉన్నావు. నీవు నేను ఏకమై ఉన్నావు. నీ బిడ్డలైనటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఎవరైతే యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తారో వాళ్ళు కూడా తండ్రితో కుమారుడితో ఏకమయ్యుండు లాగున నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక.